హాయ్ అండి. ఇదిగోండి మా అల్లుడు గారు అయితే పనసకాయ తెచ్చారండి మధ్యాహ్నం తీసుకొస్తే నేను పని తేమలకండి. ఇది పనసకాయ పని ఎక్కువ కదండి, చాలా పని అండి. ఇది చేసేసుకున్నామంటే మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో పనికి చేయలేమండి. అందుకని మధ్యాహ్నం నుంచి ఇలా ఉంచాను అనమాట అండి. ఇప్పుడు నైట్ 9 అయ్యింది. ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట అండి. ఇది చాలా పని కదండి. ఇది ఎంత పనో అంత రుచి, అంత స్మెల్ కూడానండి. స్మెల్ చాలా బాగుంటుందండి ఇది. కానీ ఎంత దూరం వెళ్ళినా ఎంత దాచినా కానీ స్మెల్ ఆగదండి ఇది. అది కానివ్వండి, ఇదిగోండి చూసారా అండి ఎలా కాసినా. చూసారా ఎన్ని తొనలు ఉన్నాయి, ఇంత చిన్న ముక్కలు ఎన్ని తొనలు ఉన్నాయి చూసారా. ఇదైతే ఎలా చేయాలనుకుంటున్నారు? చేతికి నూనె రాసుకోపోయామా ఇంకా జిగిరండి చెయ్యి అంతానే. చేతికి కొద్దిగా మంచి నూనె రాసుకునండి. అప్పుడు ఇలాగా తీయాలన్నమాట అండి పనసకాయ ఇంకా నిత్యం పనసకాయ దొరకదు కదండి. ఈ వేసవికాలం మే నెల జూన్ నెల వరకు ఉంటాయండి ఇవి. అక్కడి నుంచి దొరకమండి. అందుకే ఇంత సీజనా, దీనికి ఇంత టేస్టు, ఇంత స్మెల్, దీనికి ఇంత ఇది ఉందన్నమాట అండి. చూసారండి, ఇవి అయితే గింజలండి, ఇవి అంటే తొనలండి. ఇంకా కాయ అడ్డంగా కోసాం కదండి, అందుకైతే ఇలాగ వచ్చేసినాయి అండి. తర్వాత దీనిలోన గింజలు ఉంటాయండి. గింజలు అయితే ఇగోండి గింజలు. ఇవి అయితే పొయ్యిలో వేసుకుని చిన్నపిల్లలు సరదాగా కాల్చుకు తింటారు. చాలా బాగుంటుందండి. సిరగడదుంప టైప్లో ఉంటుంది అన్నమాట అండి. తర్వాత మామిడికాయ ఇది వేసి వండుకోవచ్చండి. చాలా బాగుంటుందండి మామిడికాయ వేసి వండుకుంటేనే గింజలు. మామూలుగా మసాలా వేసి ఎగిరి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. అయినా ఇంకా ఇంత ముక్క ఉందండి బాబు. ఇది ఎప్పుడు తెగులుతుందో కూడా నాకే తెలియదండి.